సరే ఒకసారి అయిపోయింది, దురదృష్టవశాత్తు వాళ్ళకు వ్యాధి వచ్చింది అనుకుందాం. సో అంటే నెక్స్ట్ 5 yearsలో కానీ 10 yearsలో కానీ ఈ ఆల్జిమర్స్కి లేదా డిమెన్షియాకి ఇలాంటి ట్రీట్మెంట్ వచ్చే అవకాశం ఉంది, ఇక్కడ మనకు ఆశావాహ దృక్పథం లేదా ఆశావాహ రిజల్ట్స్ ఫలితాలు కనబడుతున్నాయని చెప్పేసి వచ్చే ఏమన్నా ఆవిష్కరణలు కనబడుతున్నాయి అంటే రోజుకో కొత్త మందులు వస్తున్నాయి, ఏదో కొత్త స్ప్రే అని చెప్తున్నారు, లేకపోతే ఇంకొక కొత్త టాబ్లెట్ అని చెప్తున్నారు. ఇంకా ప్రయోగాత్మకంగా ఎక్కడ ఈ ల్యాబొరేటరీలో చేస్తూ ఉన్నారు. సైన్స్ అనేది నిరంతర ప్రవాహం లాంటిది. ఇప్పుడు ఇక్కడే కానీ అందరూ చెప్పేది కూడా ఏమిటంటే అన్ని వ్యాధులకు కూడా ప్రివెన్షన్ అనేది లేకపోయినా ఎర్లీ డిటెక్షన్ అనేది చాలా ముఖ్యం. ఒకసారి కానీ ఫ్లారిడ్ అంటాం మా భాషలో, ఏమిటి పూర్తిగా అన్ని లక్షణాలు వచ్చేసాయి, చేయి వణికిపోతుంది, నడక అసలు నడిచితే ఏదో గైట్ అన్నది మారిపోయింది, హ్యాండ్ రైటింగ్ అసలు చిన్న చిన్న అక్షరాలు అయిపోయినాయి అంటే పూర్తి వ్యాధి వచ్చినట్లు లెక్క, పార్కిన్సన్ వ్యాధి. అప్పుడు మీరు చేసిన ఎంత ఉపయోగం ఉంటుంది? మీరు చెప్పిన DBS అన్నది అప్పుడు చేసిన ఎంత ఉపయోగం ఉంటుంది? అదే కానీ మామూలు మొదటి లక్షణాల్లో కానీ గుర్తించగలిగి దానికి మన ఆల్ఫా సైన్యూక్లియర్ టెస్ట్ చేస్తే దాని ఉపయోగం ఎంత ఉంటుందో గమనించండి. ఈరోజు మీరు చెప్పారు చాలా కరెక్ట్, అది DBS తాలూకు ఉపయోగం 90% ఉందని. అది హైదరాబాద్ నగరంలో ఇన్ని చోట్ల అడ్వాంటేజ్ ఉంది, మరి ఇప్పుడు మనం తీసుకుంటాం. అప్పుడు DBS చేసినప్పుడు మనం ఏం చెప్తామంటే బ్రెయిన్కి 2 వైపులా వచ్చినట్టయితే ఉపయోగం తక్కువ, డయాబెటీస్ ఉన్న వాళ్ళు శాతం తక్కువ, ఎక్కువ వణుకుడు ప్రాబ్లం ఉండేటప్పుడు ఫలితాలు చాలా బాగుంటాయి. అలాంటిది ఆ స్టేజ్లో కానీ మీరు డాక్టర్ని సంప్రదిస్తే వెంటనే DBS చేస్తారని కాకపోయినా మిమ్మల్ని సంప్రదించిన తర్వాత మీరు సుముఖంగా ఉంటే దానివల్ల ఎంత మీరు జీవితం అంతా హ్యాపీగా ఉంటుంది కదా. ఇప్పుడు ఆల్జిమర్స్ వ్యాధి కూడా అంతే, పూర్తిగా మర్చిపోయి మూత్ర కంట్రోల్ లేక డిపెండెంట్ అయిపోయి అసలు బయటకు వెళ్తే తన ఇల్లు గుర్తుపట్టలేని పరిస్థితిలో కానీ వైద్యం చేస్తే దానివల్ల ఎంత ఉపయోగం ఉంటుంది? మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.